సినిమాయ నమః! నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్‌లో ఏ సినిమా పార్టిసిపేట్ చేసిందో అందరికీ తెలుసు. విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్'. ఈ సినిమా పరిస్థితి ఏమిటి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే వీకెండ్‌లోనే స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. ప్రేక్షకులు ఈ సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు అని. మండే రోజున దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సండే అంటే 4 డేస్ వీకెండ్ దొరికింది. ఫోర్త్ డే. ఆ రోజున వచ్చిన కలెక్షన్‌లతో పోల్చి చూసుకుంటే మండే రోజున కలెక్షన్స్‌లో డ్రాప్ 80% వరకు ఉంది. అది ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి. అంత పెద్ద డ్రాప్ ఉండకూడదు. కనిపించింది అంటే ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తిగా లేరు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సొస్తది. కన్ఫర్మ్ చేసుకోవటం తప్పించి వేరే మార్గం లేదు. ప్రతి ఏరియాలోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణలో కూడాను, ఓవర్‌సీస్‌లో కూడాను అదే పరిస్థితి. సినిమా అయితే ఓవరాల్‌గా వీక్ డేస్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశం లేదు అని స్పష్టమైపోయింది. మండే రోజున సినిమా అన్ని చోట్ల రిపోర్ట్ చేసిన కలెక్షన్స్‌ని బట్టి. కారణం ఏమిటి? మనం మాట్లాడుకున్నాం. ప్రధానమైన కారణం మాత్రం సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా లేకపోవటం. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు లేకపోవడం. కొన్ని మూవ్‌మెంట్స్ బాగున్నాయి. కొన్ని సిట్యుయేషన్స్ బాగున్నాయి. కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు సినిమాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ కంప్లీట్‌గా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తే ఆ సినిమాని ఆపటం ఎవరి తరమో కాదు. ప్రతికూల పరిస్థితుల్ని సాకుగా చూపించాల్సిన అవసరం రాదు. 'కింగ్డమ్' మూవీ విషయానికొస్తే కంటెంట్‌కి సంబంధించి పొరపాట్లున్నాయి. ఆ పైన ప్రతికూలమైన పరిస్థితులు కూడా సినిమా మీద ప్రభావాన్ని చూపెట్టాయి. అన్నీ కలిసాయి. ఒకటని కాదు. అన్నీ కలిసాయి. లక్ కూడా కలిసి రాలేదు. లక్ కూడా ఫస్ట్ రోజున, సెకండ్ రోజున మాత్రమే కలిసొచ్చింది. ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చింది. దాని మూలంగానే బ్రేక్ ఈవెన్ చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. లక్ కలిసొచ్చినా వీకెండ్ వరకు మంచిగా కలెక్షన్స్ రిపోర్ట్ అయినా ఈజీగా సేఫ్ అయిపోయే పరిస్థితి. కానీ లక్ కూడా మిడిల్ డ్రాప్ అయింది. బ్యాడ్ లక్ కీ రోల్ పోషించింది 'కింగ్డమ్' మూవీ వీకెండ్ కలెక్షన్స్‌లో అలాగే వీక్ డే కలెక్షన్స్‌లో అని చెప్పొచ్చు. ఆ సినిమాకి కనిపించిన హైప్‌కి, వచ్చిన ఓపెనింగ్స్‌కి కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నట్టయితే కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ పెట్టుండేవాడు విజయ్ దేవరకొండ ప్రతి చోట కూడా. ఇచ్చి పారేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఆడియన్స్. పెద్ద బ్లాక్ బస్టర్ ఇద్దామన్న మూడ్‌లోనే ఉన్నారు. బట్ మూడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అందరూ చెప్పే సత్యమే. ఎప్పుడు కనిపించే ప్రూఫే. కంటెంట్ క్వాలిటీగా ఉంటే గ్యాంబ్లింగ్ ఆడాల్సిన అవసరం ఉండదు. కంటెంట్ కరెక్ట్‌గా లేనప్పుడే గ్యాంబ్లింగ్ ఆడాల్సొస్తది. గ్యాంబ్లింగ్ ఆడుతున్నప్పుడు లక్ కలవచ్చు, కలవకపోవచ్చు. 'కింగ్డమ్' మూవీకి మాత్రం కలవలేదు. లక్ కలిసి రాలేదు. ఎక్కడో 1, 2 ఏరియాల్లో తప్పించి మిగతా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసుకునే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతి ఏరియాలోనూ మినిమమ్ లాసెస్ ఉండే పరిస్థితి కనపడుతుంది. 'కింగ్డమ్' మూవీ బాక్స్ ఆఫీస్ రన్‌కి సంబంధించి కొంచెం సంతోషపెడుతున్న మ్యాటర్ ఏమిటి అంటే నష్టాలు భారీగా ఉండవు. ఇంతకు ముందుల విజయ్ దేవరకొండ మూవీతో భారీ నష్టాలు చూసారు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అలాంటి పరిస్థితి లేదు. మినిమమ్ లాసెస్ ఉంటాయి. అక్కడికి ఆనందం అనుకోవాలి. అంతేగాని నష్టం అయితే లేకుండా ఉండదు. మినిమమ్ లాసెస్ ఉంటాయి. ఐదో రోజున చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు కోటి కూడా షేర్ రిపోర్ట్ చేయలేదు. అదే టాక్ బాగున్నట్టయితే ఈజీగా 3,00,00,000 పైన షేర్ వచ్చుండాల్సిన పరిస్థితి. కోటి కూడా రాలేదు అంటే రిజెక్షన్ మోడ్‌లో ఉంది. డేంజర్ మోడ్‌లోకి సినిమా వెళ్ళిపోయింది అని చెప్పాలి. వరల్డ్ వైడ్‌గా టోటల్ సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 1,20,00,000 వరకు ఉంది. అది సంతోషాన్ని ఇచ్చే నంబర్ కాదు. వరల్డ్ వైడ్ సినిమా ఐదో రోజున టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ ఎంతో తెలుసా? 3,00,00,000 కంటే తక్కువే ఉంది. మంగళవారం నాడు 2 తెలుగు రాష్ట్రాల వరకు 'కింగ్డమ్' మూవీ రిపోర్ట్ చేసిన షేర్ ఎంతో తెలుసా? అంతకు ముందుల కంటే తగ్గింది. సోమవారం కంటే తగ్గింది. 72,00,000 మాత్రమే. వరల్డ్ వైడ్ కలెక్షన్‌ల షేర్ అరౌండ్ 1,00,00,000 మాత్రమే ఉంది. గ్రాస్ చూసుకుంటే అరౌండ్ 2,50,00,000 మాత్రమే ఉంది. సోమవారం కంటే మంగళవారం కలెక్షన్స్ తగ్గాయి. అంటే తర్వాత రోజుల్లో కూడా ఇంప్రెసివ్ కలెక్షన్స్ పడే అవకాశం లేదు. వీకెండ్ మాత్రమే అవకాశం. మరి వీకెండ్‌లో సినిమా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే, ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి పెర్ఫార్మ్ చేస్తే కొంతవరకు సేఫ్ అయ్యే పరిస్థితి. లేదు ఈ వీకెండ్ మాదిరే నెక్స్ట్ వీకెండ్ కూడా ఆడియన్స్ 'మహా అవతార్ నరసింహ' మూవీకి ఓటేశారు అంటే ఖచ్చితంగా నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే పరిస్థితులు ఫేవరబుల్‌గా లేవు 'కింగ్డమ్' మూవీకి. సో, నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. నష్టం ఉంటది అని క్లియర్‌గానే అర్థమవుతుంది. ఎంత నష్టం ఉండొచ్చు అంటే సినిమా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కొంతమంది 45,00,00,000 అని చెప్తున్నారు. కొంతమంది 50,00,00,000 పైన చూపిస్తున్నారు నంబర్స్. 50,00,00,000 పైన అన్నది కరెక్ట్ అయితే మాత్రం రిస్క్‌లో పడ్డట్టే. మనీ టెస్ట్‌లో ఫెయిల్ అయిపోయింది అని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు. 45,00,00,000 లెక్కని కన్సిడరేషన్‌లోకి తీసుకొని చూస్తే ఇప్పటివరకు సినిమా వరల్డ్ వైడ్ నియర్లీ 40,00,00,000 షేర్ రిపోర్ట్ చేశాం. ఇంకా ఓ 5,00,00,000 షేర్ వెనక్కి రావాలి. వచ్చేస్తే హిట్ అనేస్తారు. కాకపోతే అన్ని ఏరియాల్లో సినిమా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి ఆ 5,00,00,000 షేర్ వెనక్కి తెచ్చుకోగలదా? లేదా? అన్నది కూడా అనుమానం కలిగిస్తున్న మ్యాటరే. ఎందుకంటే ట్రెండ్ కరెక్ట్‌గా లేదు. సినిమాకి సంబంధించి మూవ్‌మెంట్ వెరీ డల్‌గా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమా గురించి డిస్కస్ చేయడమే మానేశారు వీకెండ్ తర్వాత. అలాంటి పరిస్థితుల్లో సినిమా దాదాపు 10,00,00,000 పైన గ్రాస్ తర్వాత రాబోయే రన్‌లో చూస్తది అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితే. సో, ఒక వెర్షన్ నుంచి చూస్తే సినిమా నష్టాలు తప్పించుకోలేదు అని అర్థమవుతుంది. అదే కన్ఫర్మ్ అయితే
మండే టెస్ట్‌లో 'కింగ్డమ్' మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. సెకండ్ వీకెండ్‌లో అదృష్టం కలిసి రావాలి. కలిసొస్తే 45 కోట్ల లెక్క ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటది. 50 కోట్ల లెక్క ప్రకారం అయితే కన్ఫర్మ్ సినిమా హిట్ స్టేటస్ తీసుకోలేదు. అబోవ్ యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అలా చూసుకున్నా నష్టం అనే మ్యాటర్ ఉంటుంది కాబట్టి మండే టెస్ట్‌లో సినిమా ఫెయిల్ అయిందనే మాట్లాడాలి. తర్వాత 'మహావతార్ నరసింహ' ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాత్మకమైన రన్‌ని కొనసాగిస్తుంది. అది ఇంకా సాలిడ్‌గా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవ్వబోతుంది అని సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్‌గానే కనపడుతున్నాయి. ఎందుకంటే సెకండ్ మండే రోజున కూడా, సెకండ్ ట్యూస్‌డే రోజున కూడా సినిమా సాలిడ్ నంబర్స్‌ని రిపోర్ట్ చేసింది ఇండియా వైడ్. అంత స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుంటే సినిమా ఇప్పుడప్పుడే తగ్గేట్టు అనిపించట్లేదు. తగ్గేదేలే అన్నట్టుగానే 'ఉగ్ర నరసింహస్వామి' బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రభంజనాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమాకి ఓ స్పెషల్ ఏమిటి అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌లో దేనికి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అంటే లాస్ట్ 20 నిమిషాల కోసం అని అందరూ టక్కుని చెప్పేస్తారు. కాదు, అది కాదు. అంతకు మించి ఇంకొక వ్యవహారం ఉంది. ఈ సినిమాలో ఒక సూపర్ హీరో ఉన్నారు. అంతకు మించిన పవర్‌ఫుల్ పర్సన్ ఉన్నారు. ఆయనే నరసింహస్వామి. ఒకప్పుడు తెలుగులో 'భక్త ప్రహ్లాద' సినిమా వచ్చింది. ఎక్స్ట్రార్డినరీ క్లాసికల్ ఫిల్మ్ అది. ఆ సినిమా ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి ఓ మంచి అనుభూతిని పంచుద్ది. కాకపోతే ఆ సినిమా ద్వారా ఎవరికి ఎక్కువ పేరు వెళ్తది అంటే ప్రహ్లాదుడికి వెళ్తది. ప్రహ్లాదుడు పాత్రని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 'మహావతార్ నరసింహ' సినిమా విషయానికి వచ్చేప్పటికి ప్రహ్లాదుడి గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. అందరూ చాలా ఇష్టంగా, ఆవేశంగా, ఉద్వేగంగా మాట్లాడుతుంది మాత్రం నరసింహస్వామి గురించి. ఆయన ఇంపాక్ట్ ఈ సినిమాలో సాలిడ్‌గా కనపడింది. ఆయన ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. అది ఇక్కడ ఒక అన్‌బిలీవబుల్ అల్టిమేట్ పవర్ ఉంది. అది నరసింహస్వామి. నరసింహస్వామి క్యారెక్టర్‌కి, ఆ క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకనే సినిమా స్లోగా మొదలై ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఇంపాక్ట్‌ని ప్రదర్శిస్తుంది పబ్లిక్‌లో. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ రోజు రోజుకి బలపడుతుంది. ఎంత టాక్ బలపడితే అంత ఎక్కువగా ఆడియన్స్ థియేటర్స్‌కి రావడానికి ఇష్టపడతారు. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పటి వరకు జరిగింది ఓ మాదిరి శాంపుల్ జాతర మాత్రమే. కనిపిస్తున్న మూవ్‌మెంట్‌ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సినిమా పెద్ద పెద్ద సంచలనాల్ని, పెద్ద పెద్ద రికార్డుల్ని క్రియేట్ చేయబోతుంది అనిపిస్తుంది. 'మహావతార్ నరసింహ' ఈ సినిమాని ప్రధానంగా హిందీలో బాగా చూస్తున్నారు. గట్టిగా చూస్తున్నారు. మామూలుగా ఇవ్వట్లేదు కలెక్షన్స్. సినిమా హిందీ కలెక్షన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది అంతే ఎవరికైనా సరే. ఒక యానిమేషన్ సినిమాకి ఈ రకమైన కలెక్షన్స్, ఒక యానిమేషన్ సినిమాని ప్రేక్షకులు ఇలా ఓన్ చేసుకోవటం నిజంగా వండర్ అనే చెప్పాలి. కారణం ఏంటంటే నరసింహస్వామి అనే ఒక పవర్‌ఫుల్ డివోషనల్ ఎమోషన్ ఉంది. దీనికి అందరూ సరెండర్ అయిపోతున్నారు. నార్త్‌లో ఇంకా గట్టిగా సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఫుల్ రన్‌లో 150 కోట్లకు పైన నెట్ పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. 200 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంత స్ట్రాంగ్‌గా హిందీలో పెర్ఫార్మ్ చేస్తుంది 'మహావతార్ నరసింహ' మూవీ. 12 రోజుల తర్వాత హిందీ వరకే 85 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. నెట్ 79 కోట్ల వరకు ఉంది. వీక్ డేస్‌లో కూడా సెకండ్ మండే, సెకండ్ ట్యూస్‌డే కూడా సినిమా 6 కోట్లకి తగ్గకుండా నెట్ రిపోర్ట్ చేసింది హిందీ వెర్షన్ వరకు. ఇండియా వరకే టోటల్‌గా 12 రోజుల్లో రిపోర్ట్ అయిన గ్రాస్ చూసుకుంటే 127 కోట్లుంది. అందులో 85 కోట్లు డైరెక్ట్‌గా హిందీ వెర్షన్ నుంచే వచ్చాయి. ఆ తర్వాత ఒక 28 కోట్ల వరకు నెట్ తెలుగు నుంచే ఉంది. తెలుగులో ఈ సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకొని మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు. రాబోయే వీకెండ్‌లో కూడా తెలుగు నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ నంబర్స్ రిపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. తెలుగు వరకు సినిమా ఫుల్ రన్‌లో 35 కోట్లకు పైన గ్రాస్, దాదాపు 18 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. 'మహావతార్ నరసింహ' ఈ సినిమా సక్సెస్ గురించి ఒకటే మాట్లాడుకోవాలి. ఏమిటి అంటే ఆడియన్స్‌కి నచ్చింది. ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ఆడియన్స్ ఒక ఇంపాక్ట్‌ని తీసుకుంటున్నారు. అలా కుదిరినప్పుడు, అలాంటి మ్యాజిక్ క్రియేట్ అయినప్పుడు ఎవరు ఆపలేరు. అది క్రియేట్ చేయాలి. వీళ్ళు సరిగ్గా ప్రమోషన్ కూడా చేయలేదు. సినిమాతో ఆడియన్స్‌కి అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చారు. ఆ తర్వాత సినిమానే మాట్లాడింది. ప్రమోషన్ కోసం అస్సలు పాకులాడలేదు. అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ అది. సిన్సియర్‌గా, శ్రద్ధగా సినిమా తీయాలి. ఆడియన్స్ వాళ్ళంతట వాళ్ళే ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారంటే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తారు. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటారు. ఊహించిన విజయాన్ని కట్టబెడతారు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.